ముఖ్యంగా ఈ సంవత్సరం మేషరాశి నుంచి ప్రారంభం చేద్దాం. మేషరాశి రాశి ఫలితాలు. మేషరాశి వారికి ఆదాయం 14. బాగుంది బాగుంది. కనకవృక్షం కురుస్తుంది. కురిపించండి స్వామి ఎడిటర్ గారు, ఇక్కడ నుంచి కనకవర్షం కురిపించండి. సో ఆదాయం 14, మంచి ఆదాయం ఉంటుంది. వ్యయము 2, ఖర్చు తక్కువ లాభం ఎక్కువ. ఈ సంవత్సరం ఆదాయం మంచిగానే ఉంటుంది మేషరాశి వారికి. రాజపూజ్యము 7. సో మెచ్చుకునేటువంటి వారు 7 ఉంటారు. అవమానం 1, అవమానించే వాళ్ళు 1 ఉంటారు. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి పర్వాలేదండి, మంచిగా ఉంది. అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం మాత్రం బాగానే ఉంది. కానీ ఏలినాటి శని వెనకనే ఉంటాడు. శని మీ వెనక ఉన్నాడు, అంటే 12వ స్థానంలో ఉన్నాడు శనిగ్రహం. ఆయన కొరడా పట్టుకొని కొడతానే ఉంటాడు, అత్యాశ పెడతానే ఉంటాడు, కళ్ళల్లో నీళ్లు రాపిస్తాడు. నెత్తి మీద ఉంటాడుగా, ఇప్పుడు నెత్తి మీద నుంచి ఇక్కడ దిగుతాడు, కన్నీళ్ళకి దిగుతాడు ఇక్కడి నుంచి. సో వినకూడనివి వింటారు, మాట్లాడకూడనివి మాట్లాడతారు, చూడకూడనివి చూస్తారు, కళ్ళు ఏడుస్తాయి. ఇది జరుగుతుంది. సో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం గట్టిగా ఉంటుంది. అందుకే నీలాల మాల ఒకటి ఉంటుంది, మయూరమాల ఒకటి ఉంటుంది. ఆ మయూరమాలని తప్పకుండా మేషరాశి వాళ్ళందరూ ధరించండి. ఈ ఆదాయం కలగాలి అన్నా, వ్యయం తగ్గాలి అన్నా మీరు మాత్రం మయూరమాల ధరిస్తేనే శని బాధ తగ్గుతుంది. తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందే. ఇక శనిది అయిపోయింది కదా. ఈ శని ఎందుకోసం అంటే ఈ సంవత్సరం మొత్తం ఈ 12వ స్థానంలోనే ఉంటాడు. సో ఏలినాటి శని ప్రభావము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటాడు. సో డిసెంబర్కి, నెక్స్ట్ ఇయర్ మార్చికి వచ్చేసరికి భుజాల మీదకి వస్తాడు. బరువు బాధ్యతలు అన్నీ పెరిగిపోతాయి. ఒక విధంగా పెళ్ళిళ్ళు అవుతాయి అనుకోండి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్లి ముహూర్తాలు కుదురుతాయి, అన్నీ జరుగుతాయి. సో అది కూడా ఎప్పుడవుతుందో చెప్తాను, వినండి. సో మేషరాశి వారికి గురుగ్రహ సంచారం ఏంటంటే, వీళ్ళకి మిథున రాశి లోపల గురువు సంచారం ఉంటాడు. గురువు మిథునం అంటే ఏంటి? మేషం, వృషభం, మిథునం అంటే 3వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంటుంది. ఈ సమయంలో ఏం జరుగుతుంది అనంటే స్థానచలనం, రోగపీడ, ధన నష్టం, వృధా, ప్రయాస, వృత్తిలో కష్టం, ఇవన్నీ కూడా ఎప్పటిదాకా జరుగుతాయి? మనకి 1వ తారీఖు జూన్ వరకు జరుగుతుంది. సో జూన్ నుంచి ఏమవుతాడు? గురుగ్రహము మనకి ఏ రాశి లోపలికి వచ్చేస్తాడు? కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు. ఎప్పటిదాకా ఉంటాడు అంటే 31 అక్టోబర్ వరకు ఉంటాడు. సో ఎంత? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 4 నెలల కాలం మాత్రం సూపర్ టైం. అప్పుడు మీకు ఆదాయము 14% సూపర్గా ఉంటుంది. 14 అంటే అల్టిమేట్ అనమాట. అంటే ఈ 4 నెలలు మేషరాశి వాళ్ళకి కొంచెం కలిసి వచ్చే సమయము. కొంచెం అంటే 100లో 67% కలిసి వస్తుంది. ధార్మిక కార్యక్రమాలు అప్పుడు చేయాలి, యజ్ఞ యాగాది కర్మలు చేయాలి. అంటే మీరు ధనత్రయోదశికి శ్రీమహాలక్ష్మి యాగం చేయడానికి సిద్ధం అవ్వాలి. సో ధనత్రయోదశి వరకు బాగుంటుంది. శ్రీమహాలక్ష్మి యాగం చేసుకుంటే యోగం కలుగుతుంది. సో వరలక్ష్మి వ్రతం తప్పకుండా చేసుకోండి. ధార్మిక కార్యక్రమాలు చేయాలి. దానివల్ల ధనలాభం కలుగుతుంది, సుఖము, కార్యసిద్ధి కలుగుతుంది, తర్వాత కుటుంబంలో సహకారం కలుగుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలోనే పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు కుదురుతాయి. సో మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఒకటి ఉంటుందండోయ్, లక్ టైం ఉంటుంది. ఇక్కడి వరకు కొంచెం బాగుంటుందన్న కదా. ఎస్, మళ్ళీ సింహరాశి లోపలికి ఎప్పుడు 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు 5వ ఇంట్లో గురువు వస్తాడు. గురువు పంచమ గురువు యోగకారకుడు అవుతాడు. గురుడు 5వ స్థానానికి వస్తే ఏంటంటే గురుడు 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానము, 11వ స్థానంలో యోగిస్తాడు. సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే 5వ ఇంట్లో గురు రాగానే సింహరాశి లోపలికి వస్తాడు. కాబట్టి కేవలం ఒక 10 రోజులు మాత్రమే, చెప్పాను కదా, ధనత్రయోదశి నుంచి తీసుకొని మనకి భీష్మ ఏకాదశి అనుకోండి, భీష్మ ఏకాదశి కూడా కాదు, అంతే గీతా ఏకాదశి వరకు, అక్కడి వరకు మాత్రం, అంటే డిసెంబర్ 21వ తారీఖు వరకు, ఉత్తరాయణం కాలం వరకు అదృష్టాన్ని ఇస్తాడు. చూడండి, సూపర్ టైం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం. పంచమ గురుడు యోగిస్తాడు, కానీ వక్రత్వంలోకి వచ్చి రాగానే యోగించడు. అతిచారుడు అయినప్పుడు మాత్రమే యోగిస్తాడు. కేవలం 1 నెల రోజులు మాత్రం సూపర్ టైం ఉంటుంది. అప్పుడు మాత్రం మీ యొక్క అభీష్ట సిద్ధులు అన్నీ కలుగుతాయి. కాబట్టి అది అన్నీ కలగడానికి ఎందుకోసమంటే మన అదృష్టం మంచిగా ఉన్నా సరే గ్రహాలు అనుకూలంగా లేకపోతే మనం ఏం చేయలేం. సో అదృష్టం ఉంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి,
కాకపోతే మన బ్రెయిన్ బాగలేదు, మనకి రావాల్సినవి ఆలోచించాల్సింది మనం సరిగ్గా లేము, మన చుట్టుపక్కల వాళ్ళు సరిగ్గా లేరు, దైవమే మనల్ని కాపాడాలి. కాబట్టి మేషరాశి వారికి అందరికి చెప్పేది ఏంటంటే ధనత్రయోదశి శ్రీ మహాలక్ష్మి యాగానికి బుక్ చేసేసుకొని రెడీ అయిపోండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మేషరాశి వారికి ఏలినాటి శని సమస్య ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి శనివారం లేదా మంగళవారం ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదవడము. ఇక్కడ పాకెట్లో మేము ఒక నిత్య దర్శన యంత్రం ఇస్తాం, మయూరమాల తీసుకుంటే ఒక నిత్య దర్శన యంత్రం ఇస్తాం. ఆ నిత్య దర్శన యంత్రం ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. ఈ మొత్తం మీద ఏదైనా ఒకరోజు, ఈ సంవత్సరం మొత్తంలో ఏదైనా ఒకరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకోండి. వివాహం కానటువంటి వారు మాత్రం శ్రీనివాస మంగాపురం నుంచి కాలినడకతో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. తొందరగా వివాహం అవుతుంది. మేషరాశి వారికి మనోభీష్ట ప్రాప్తి కలుగుతుంది. సో అలిపిరి నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ కొంచెం దూరం, అక్కడ కొంచెం దగ్గర, అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఒక నానుడి ఏంటంటే శ్రీనివాస మంగాపురం నుంచే స్వామివారు అక్కడికి ఎక్కారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళమని చెప్తారు. నేనైతే అడ్వైజ్ చేసేది ఏంటంటే శ్రీనివాస మంగాపురం నుంచి స్వామివారి కొండెక్కండి, శని ప్రభావం నుంచి దూరం అయిపోండి, అంత బాగుంటుంది. ఇక మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం లక్ టైం ఎప్పుడు మాత్రం ఒకటి చెప్తాను, జాగ్రత్త పెట్టుకోండి. అక్టోబర్ 18వ తారీఖు నుంచి తీసుకొని డిసెంబర్ 21వ తారీఖు వరకు మేషరాశి వారికి ఈ సంవత్సరం లక్ టైం, సూపర్ టైం కలిసి వస్తుంది. సో ఇది ఫాలో అవ్వండి. ఇంకోటి చాలామందికి ఏంటంటే తమ జన్మ నక్షత్రం ఏందో తెలీదు, జన్మ రాశి ఏందో సరిగ్గా తెలియదు, వాళ్ళ పేరు బట్టే అనుకుంటారు. అది తప్పు. మీ జన్మ నక్షత్రం, జన్మరాశి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టే ఉంటుంది. మీరు నా pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ ఓరోస్కోప్ పీడిఎఫ్ది ఆర్డర్ ఉంటుంది, మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఈమెయిల్కి మొత్తం మీ ఓరోస్కోప్ వస్తుంది. అందులో మీ జన్మ నక్షత్రం, మీ గాతవారం, గాత నక్షత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు నోట్ చేసుకొని చక్కగా మీ జాతకం ఏందో మీరు చూసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా డే టు డే మీకు వారం బట్టి ఆ గ్రహాలు ఎలాగైతే మారుతుంటాయో అలా మీకు ప్రెడిక్షన్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఫలితాలు ఇప్పుడు నేను చెప్పేది సూచనప్రాయంగా చెప్తున్నాను, కానీ మీ జాతకానికి మీకు ప్రత్యేకంగా ఒక ఫలితం ఉంటుంది. అది మీకు కూడా కావాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళి హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి. ముందుగా ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి సంబంధించి మేషరాశి, ఇంగ్లీష్లో ఎరీస్ అంటారు. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము. ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. సో ఈ సంవత్సరము ఏలినాటి శని విపరీతమైనటువంటి సమస్యలను ఇస్తుంది తల్లి. సో ఏలినాటి శని ప్రారంభమైంది 2025 మార్చిలో. ఇక్కడ నుండి ఏలినాటి శని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది. దీన్ని ఫస్ట్ పాదం అంటారు. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, కోరుకున్న కాలేజీలో ప్లేస్మెంట్స్ రావు, వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ప్రేమ పేరుతో చెడు వ్యసనాలతో చదువులో వెనకబడతారు. అండ్ ఉద్యోగస్తులకు సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఇప్పుడు ఉదాహరణ ఐఏఎస్లు, ఐపీఎస్ లాంటి వాళ్లకు సిఐడి, ఏసీబీ, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. వ్యాపారస్తులు అయితే ఈడీ రైట్స్ ఉంటాయి, లేదా వ్యాపారస్తుల్లో కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ రైట్స్ ఉంటాయి. రైతులకు ఈ సంవత్సరం 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. చేపలు, రొయ్యల రైతులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పోల్ట్రీ పరిశ్రమకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. ఆదాయం తగ్గుతుంది, అవకాశాలు తగ్గుతాయి ఈ సంవత్సరము మేషరాశి వారికి. మేషరాశి స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించి యూట్రస్ రిలేటెడ్, థైరాయిడ్ లేదా డిప్రెషన్ లాంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి ఈ సంవత్సరం ఓటమి కనిపిస్తూ ఉంది. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా కూడా ఈ సంవత్సరం ఓటమి పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పోటీకి దూరంగా ఉంటే మంచిది రాజకీయ నాయకులు. సో ఏ రంగంలో వారిని తీసుకున్నా ఈ సంవత్సరం సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ సంవత్సరం ఉండేటువంటిది న్యాయపరమైన ఇబ్బందులు, పోలీస్ కేసులు, కుటుంబంలో సంచలనము అండ్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు అండ్ మరీ ముఖ్యంగా తండ్రికి అపమృత్యు గండము, ఇవి మేషరాశి వారికి ఈ సంవత్సరం కనిపించబోతూ ఉన్నాయి. సో మరి మేషరాశి వారు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? జనరల్గా బేసిక్గా మేషరాశి వారికి సంబంధించి రెమెడీ అంటాం, దీన్ని నివారణ మార్గాలు అంటాం. సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి వాహన ప్రమాదాలు చాలా అధికంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరము రాశి ఫలాల్లోనే కాదు, సంవత్సర ఫలితంలో కూడా వాహన ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము,
నలుపు రంగు వస్తువులకు ముఖ్యంగా కార్లకు వాహనాలకు దూరంగా ఉండడము, అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడము, అలాగే సప్త శనివార నియమాన్ని పాటించడము. సప్త శనివార నియమం అంటే ప్రతి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని నిర్వహించడాన్ని సప్త శనివార వ్రతం అంటారు. 7 వారాలు నిర్వహించాలి. దీనివల్ల మేషరాశి వారు ఉన్నటువంటి నెగిటివ్స్ నుండి పాజిటివ్ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ముందుగా మేషరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తేనమ్మా, ఈసారి ఏమవుతుంది అంటే గురుడు 3 రాశులు యందు సంచారం చేస్తారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తంలో అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే అన్నారు. అంటే 3 రాశుల్లో సంచరించినప్పుడు గురుడు ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు, విపత్తులు మొత్తం దేశకాలమానాలకు వస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారి వరకు చూసుకున్నప్పుడు అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. అలాగే ఏలినాటి శని యొక్క ప్రభావం వీరికి గత సంవత్సరం మార్చి 29వ తారీఖు దగ్గర నుండి ఏర్పడింది. అంటే ఏలినాటి శనిలో ఉన్నారు. అలాగే రాహు లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నారు. అంటే గ్రహస్థితిని చూస్తే దీర్ఘ సంచార గ్రహాల్లో 2 గ్రహాల తాలూకు అనుకూలత ఈ మేషరాశి వారికి ఉన్నది. అంటే దాదాపుగా ఒక 60% శుభ ఫలితాలని మనం ఆశించవచ్చు. అందులోని ఆదాయ వ్యయాల్లో కూడా ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉన్నది. అయితే ఈ తృతీయ చతుర్థ స్థానాలు యందు గురువు సంచారం చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో, అనగా ఈ మార్చి 19వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు ఉండేటువంటి కాలం అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నారు. అంటే తృతీయ చతుర్థ స్థానాల్లో గురుడు ఎక్కువగా ఏవి ఇబ్బంది పెడతారు అంటే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, యజన, కీర్తి, గృహ, కాంచన, పుత్ర, వస్త్ర, అశ్వాధికారకుడు గురుడు. అందువలన ఆయన ఉద్యోగపరమైనటువంటి సమస్యలకి కారణమవుతారు. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారో, వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారో, బంగారం వ్యాపారం చేస్తున్నారో, లేదు ఏదైనా ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తూ ఉన్నారో, లేదు ఎవరైనా ఈ పూజా స్టోర్స్ పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు, ఇటువంటి వస్త్ర వ్యాపారాలకి రిలేటెడ్ ఏదైనా సరే ఆ వ్యాపారస్తులకి ఈ మార్చి నుండి అక్టోబర్ 31 వరకు ఉండేటువంటి కాలము మిశ్రమమైనటువంటి కాలము. వీరందరికీ గురుబలం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 31 దాటాక. మరి ఈలోపు మన భుక్తి అది ఎలాగండి అని అంటే, ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రాహు ఉపయోగపడతారు. గోవాజి గజ సంఘానాం అన్నాడు. అంటే ఈ గురుడు ఇచ్చేటువంటి చెడు ఫలితాన్ని రాహు తీసేస్తున్నారు. అది ఒకంత మంచి రిజల్ట్. ఈ కరెక్ట్గా అక్టోబర్ 31 నుండి గురుబలం వస్తుంది. డిసెంబర్ నెల 26వ తారీఖున రాహు యొక్క బలం కొంత తగ్గుతుంది. లాభం నుండి దశమానికి వెళ్తారు. దశమం రాహుకి మంచి స్థానమే. అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మేషరాశి వారు ఏలినాటి శని యొక్క ఫలితము. ఏలినాటి శని 12వ స్థానంలో ఉన్నప్పుడు మానహానిర్ మనక్లేశ కృష్యర్ భోజన పల్పస అన్నారు. మనకి గోచార దర్శని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాల్లో ఏం చెప్పారు అంటే, ఈ ఏలినాటి శని 3 దఫాలుగా ఒక మనిషి జీవితంలో ఇబ్బంది పెడుతుంది. వ్యయస్థానము, జన్మస్థానము, 2వ స్థానం. వ్యయస్థానంలో ఉన్నప్పుడు మానహానిర్ మనక్లేశ అంటే ఉన్నటువంటి స్థానాన్ని మారుస్తాడు ఆయన. ఎప్పుడు నుండో గుహ కదలనటువంటి జంతువులు ఉంటాయి చూసారు, సింహాలు కానీ, అటువంటి వాటికి కూడా గుహ కదిలేలా చేస్తాడు ఈయన. ఆ సాక్షాత్తు శంకరుణ్ణి కూడా, అంటే ఆయన లీలలు ప్రదర్శన చేసేటప్పుడు పలానా గ్రహానికి ఉన్నటువంటి ప్రాచుర్యం చెప్పడానికని శంకరుడు కూడా స్థానాన్ని మారవలసి వచ్చింది. అలాగే ఈ ఏలినాటి శని 12వ భావమందు ఏం చేస్తారు అంటే స్థానం మార్పు చేస్తాడు. అంటే మేషరాశి వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ స్థానం మారడానికి అవకాశం ఉంటుంది. మనక్లేశ, ఎప్పుడూ ఏదో ఒక క్లేశాన్ని ఉండేలా చేస్తాడు. అంటే ఏదో ఒక ఆలోచన. మానహాని మనక్లేశ అంటే ఎవరో మన మీద చెడు ప్రచారం చేస్తూ ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉండడం, కావాలని నీలాపనిందలు మన మీద వేస్తూ ఉండడం, లేదు కావాలని మనల్ని ఎవరి దగ్గరైనా చెడ్డ చేయాలనేటువంటి భావన ఇతరులకు ఉండడం, లేదు పై అధికారులతో కానీ, తోటి ఉద్యోగస్తులతో కానీ, తోటి కుటుంబ సభ్యులు లేదా అన్నదమ్ముల మధ్యలోనూ ఏదైనా ఒక రకమైనటువంటి డిస్ప్యూట్ రావడానికి కూడా ఏలినాటి శనిలో వ్యయభావం ముందు ఉండే శని కారకుడు. అంటే మనశ్శాంతి ఉండదు బేసిక్గా. మానహాని మనక్లేశ, మనశ్శాంతిని దూరం చేస్తాడు. కృష్యర్ భోజన పల్పస అంటే కాలాతిక్రమ భోజనానికి కారకుడు. ఉదాహరణకి పొద్దున్న 9ంటికి టిఫిన్ తినాలి, వాడు తిన్నవాడు 11ంటికి తినేలా చేస్తాడు. అంటే మధ్యాహ్నం తినవలసినటువంటిది మరలా సాయంత్రం తింటారు, సాయంత్రం తినవలసినటువంటిది రాత్రి ఎప్పుడో తింటూ ఉంటారు. దీన్ని కాలాతిక్రమ భోజనము అంటారు. ఇటువంటి వాటికి కూడా శనేశ్వరుడే కారణమవుతారు.
అంటే ఒక మనిషిని శారీరకంగా ఇబ్బంది పెడతాడు, మానసికంగా ఇబ్బంది పెడతాడు ఆయన. ఈ రెండు వాటికి కూడా శనేశ్వరుడు ఏలినాటి శని కారణం. అది ఒక్కటే ఈ సంవత్సరంలో మేషరాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నది. జాతకంలో దశాంతర దశలు కూడా చాలా ముఖ్యము. ఒకవేళ దశాంతర దశలు కనుక బాగుంటే ఈ గోచారంలో ఉండేటువంటి ఏలినాటి శని చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా విశ్లేషణ చేసుకున్నప్పుడు అష్టకవర్గ గణితం అని జ్యోతిష్ శాస్త్రం అందు ఒకటి ఉంటుంది. ఆ అష్టకవర్గ గణితంలో ఉండేటువంటి బిందువుల ఆధారంగా కూడా గోచారంలో శని ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఏలినాటి శని అందరికీ చెడు ఫలితం ఇవ్వాలని ఏమి లేదు. వారి వారి జాతకంలో అక్కడ ఉండేటువంటి అష్టకవర్గ బిందువులను బట్టి ఆయన శనేశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు మేషరాశి వారికి ఈ సంవత్సరంలో 50% కన్నా ఎక్కువగానే అనుకూలత ఉన్నది. రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, అంటే గురుడు చివరిలో యోగిస్తున్నారు కాబట్టి ఒక 60% బలాన్ని మనం వారికి చెప్పవచ్చును. ఈ ఉద్యోగ సంబంధమైన విషయాలు కానీ, లేదా కొంతమంది దేశాంతరంలో ఉంటారు, వేరే దేశంలో ఉండేటువంటి వారు, వేరే దేశానికి వెళ్ళవలసినటువంటి వారు, వీరందరికీ కూడా ఆగస్టు దాటిన తర్వాత ఉండేటువంటి కాలం మంచిది. అంటే ఏదైనా ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయాలి, లేదు సంతానోత్పత్తి కోసం ప్రయత్నం చేయాలి, లేదు వివాహం కోసం ప్రయత్నం చేయాలి, లేదు ఇల్లు కట్టుకోవాలి, లేదు ఏదైనా మనం వెహికల్ కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు నెరవేరుతాయి అంటే ఆగస్టు సెప్టెంబర్ దాటిన తర్వాత ఉండేటువంటి కాలంలోనే మేషరాశి వారికి అనుకూలంగా ఉంటాయి. ఈ లోపల ఉండేటువంటి పరిస్థితులన్నీ కొంత మిశ్రమంగా ఉంటాయి. అంటే సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే మరి స్థానం మారుస్తున్నప్పుడు ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళి, లేదా వేరే ఉద్యోగం చేసేటువంటి ప్రాంతానికి వెళ్ళి, ఉదాహరణకి ఎవరైనా కంపెనీ మారచ్చు, లేదు పనిచేసేటువంటి ప్రాంతం మారచ్చు, లేదు రాష్ట్రం మారచ్చు, దేశాంతర వాసం చేయొచ్చు. స్థానచలనం అంటే ఏదైనా వస్తుంది. అటువంటి దానికి వెళ్ళి కొంత సెటిల్ అవ్వడానికి టైం తీసుకుని ఆగస్టు సెప్టెంబర్ నాటి దగ్గర నుండి మేషరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈ సంవత్సరంలో చెప్పుకోదగ్గటువంటి విషయం ఏంటి అంటే దశమ ఏకాదశ స్థానముల యందు రాహువు సంచరించడము. దీనివల్ల సంఘమందు గౌరవం పెరుగుతుంది. ఎవరైనా పదవీ యోగాన్ని ఆశించేటువంటి వారు, రాజకీయ నాయకులు కానీ, లేదా ఉద్యోగస్తులే ఎవరైనా ప్రమోషన్ల కోసము, లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి పదవి కోసం ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉంటారు. విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి వారందరికీ రాహు యొక్క అనుకూలత ఉంటుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా గొప్పగా రాణించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అంటే పరాభవ నామ సంవత్సరంలో ఈ వీరికి ఏం పరాభవం లేదు. వీరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చు. గురుగారు, మీరు అక్టోబర్ వరకు కూడా బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు ఉంటాయని అన్నారు కదా. అంటే అప్పటి వరకు కూడా ఎవరైనా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే చేయకపోవడమే బెటర్ అంటారు. మంచిది. ఎందుకంటే ఇది జాతకానికి సంబంధించినటువంటి విషయం కూడా కాబట్టి అసలు వారి వారి జాతకాల్లో ఆ వ్యాపారం చేసే యోగ్యత ఉందా లేదా. కొంతమందికి మీరు చూస్తే ఉద్యోగం చేసే యోగ్యతే ఉంటుంది, వాళ్ళు వ్యాపారం పెడితే అది పెద్ద సక్సెస్ అవ్వదు. అప్పటి నుండి వీళ్ళు ఏం చేస్తారు, వ్యాపారంలో రాణించడానికి అనేక రకాల రెమెడీస్ని వాటిని ఆచరిస్తారు కానీ వర్కౌట్ అవ్వదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాశి వారికి వ్యాపారం సెట్ అవుతుందా లేదా వారి లగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అంటే మీరు చెప్పినట్టు అక్టోబర్ లోపు ఉన్నటువంటి సమయాన్ని వదిలిపెట్టాలి. లేదు కొంతమంది వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు, విస్తరించుకుంటారు. అలా ఎక్స్పాన్షన్కి కూడా అక్టోబర్ దాటిన తర్వాత టైమే మంచిది.